హలో అస్సలాము అలైకుం నమస్తే. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా కిచెన్ గార్డెన్లో ఉన్న కలర్ఫుల్ ఫ్లవర్స్ని చూసేద్దాము. చాలా బాగున్నాయండి. రోజు నేను ఇట్లాగా కిచెన్ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ని చూస్తూ ఉంటాను. అలాగే మరి మీరు కూడా చూసేయండి. ఈరోజు నేను స్ప్రౌట్స్ ఇడ్లీ చేస్తున్నాను. మన హెల్త్కి చాలా 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 మంచిది. థైరాయిడ్, బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్ వాళ్ళకి ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా చాలా బాగా హెల్ప్ అయింది. కొంతమంది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి ఈ స్ప్రౌట్స్ తినాలన్నా తినలేరు, ఎందుకంటే గ్యాస్ వస్తుందని చెప్పేసి. సో అలాంటి వారికి ఇది చాలా మంచి ఆప్షన్ అండి. స్టీమ్ చేసి తింటే హెల్త్ చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇవన్నీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను, పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్లో వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగే మనం దోశ బ్యాటర్లో కూడా వేసుకోవచ్చు, ఆ దోశ కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇడ్లీలు లాగా వేసుకున్నాను. యాజ్ యూజువల్ మామూలు ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకున్నానండి. సో ఇది చక్కగా మనం స్టీమ్ చేసేసుకొని ఇప్పుడు చాలా బాగా ఈజీగా కుక్ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాము. అయితే మన పిల్లలు స్ప్రౌట్స్ తినమంటే తినలేరు కదా, అలాంటి వారికి కూడా చక్కగా ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారు. మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది హెల్తీగా ఇచ్చామని. సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ అనమాట. సో మీ అందరికీ చాలా బాగా యూజ్ అయ్యింది. మన ఇష్టం ఏ చట్నీతో అయినా తినొచ్చు. ఇది టమాటో పచ్చడి అయితే ఇంకా బాగుంటుందండి. అల్లం పచ్చడి అయినా తీసుకోవచ్చు, అలాగే సాంబార్తో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ నా బోర్ వద్దు అనేవారు కూడా 4 తినేవారు 8 తింటారు, అంత టేస్టీగా ఉండిద్ది అనమాట. సో మా అమ్మాయి అయితే అసలు ఇడ్లీ అంటే అసలు తినదు, అలాంటి వారు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. సో నేనైతే మా అమ్మాయికి ఘీ వేసి ఇచ్చానండి, ఇంకా చాలా టేస్టీగా ఉంది ఘీతో కూడా. సో మా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిపోయిందండి. తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అండి. మా పెట్స్ కూడా హాయిగా తిని తాగి చాలా బాగా రిలాక్స్ అయిపోతున్నాయి. చూసారా తన అక్కని ఎలా ప్యాంపరింగ్ చేస్తుందో చిన్నది. సో ఇది ఈవినింగ్ టైం అండి. నేను పొమోగ్రానేట్ అంతా ఇలాగా తీసి పెట్టుకున్నాను. ఫ్రీజర్లో ఒక హాఫ్ లేదా 1 అవర్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా చిక్కగా వస్తుంది జ్యూస్ అనేది. ఇందులో పాలు వేసుకొని కూడా చేస్తారు, కానీ నేను పాలు వేయకుండా మామూలుగానే జ్యూస్ లాగా చేస్తున్నాను. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. స్కిన్ గ్లో అవటానికైనా, ఫ్రీ మోషన్ అవటానికైనా, హెల్తీగా ఉండటానికి, రక్తం బాగా పడుతుంది. చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు, అంత హెల్తీ అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకుంటే వారికి పుట్టబోయే బిడ్డ బాగా హెల్తీగా అలాగే ఫెయిర్గా పుడతారని అలాగే తీసుకుంటారనమాట. సో నేనైతే 2 స్పూన్లు పంచదార వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇది స్ట్రైనర్లో తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకున్నాను.
ఉంది కదండి, పింక్ కలర్లో చూడగానే తాగాలనిపిస్తుంది అనమాట. ఇందులో ఎక్స్ట్రా మనం ఐస్ క్యూబ్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ముందే డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నాం కాబట్టి చాలా బాగా వస్తుంది. మా వారికి నాకు చక్కగా మేము ఇలాగా పైన పొమోగ్రానేట్ వేసుకొని తీసుకున్నామండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తర్వాత మా పిల్లలు కూడా ఇచ్చాను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత. మేమిద్దరం టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ జ్యూస్ తీసుకున్నామండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్కి వేడి వేడిగా ఉన్నప్పుడు హాయిగా చల్లగా ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇది నైట్ టైం అండి. ఇది పక్కన పెళ్లి జరుగుతుంది, పాటలు పాడుతున్నారనమాట. సో ఆ పాటలకి చక్కగా మా సనా షేరు చుట్కీ అంతా చూసారా చక్కగా వింటున్నారు కూర్చొని. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే అండి. మా వారికి డెవిల్ డే అంట. సో మా వారు కోచ్గా చేస్తున్నారని చెప్పాను కదండి న్యూట్రిషన్ క్లబ్లో. సో అక్కడ డెవిల్ డే అని పెట్టారు. సో అందరూ డెవిల్స్ లాగా తయారయ్యి, అలాగే చార్ట్ మీద దయ్యాల న్యూట్రిషన్ క్లబ్ అని రాసుకొని రమ్మని చెప్పారు. సో అందుకు నేను మా వారికి ప్రిపేర్ చేసి ఇస్తున్నానండి. సో నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను చాలా బాగా ఇంట్రెస్ట్గా వేస్తాను. సో ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చిందనుకోండి అసలు వదులుకోను అనమాట. నా హిడెన్ టాలెంట్ అంతా బయట పెట్టేస్తాను. సో మీరు చూసేయండి మరి. చూడండి మా జారా వచ్చి కూర్చుంది, నేనేం చేస్తున్నాను ఏం రాస్తున్నాను అని చెప్పేసి.
వారు నాకు అప్పటికప్పుడు చెప్పారండి. లేపోతే ఇంకా క్రియేటివిటీగా బాగా చేసేదాన్ని. సో, ఇలాగా వీక్లీ పెడతారండి. ఫ్యామిలీ డే లాగా ఏదో కాన్సెప్ట్ పెడతారు. డెవిల్స్ డే అని, అలాగే ఓల్డ్ ఫ్యాషన్‌లో డ్రెసప్ చేసుకొని రావాలని చెప్పేసి ఇట్లా పెడుతుంటారనమాట. సో, ఈసారైతే డెవిల్స్ లాగా రమ్మని చెప్పారని మా వారు చూడండి చూపిస్తాను ఎన్ని తీసుకెళ్తున్నారో మాస్కులు అవన్నీ డెవిల్‌కి డ్రెసెస్ చేయడానికి సంబంధించినవి చాలా. సో, లాస్ట్ ఇంకా ఇలాగా తయారు చేశానండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బాగుందా నా క్రియేటివిటీ? సో, ఇలాగా నేను రాశాననమాట. సో, చూడండి మా వారు ఇది రెంట్‌కి తెచ్చారండి ఇవన్నీ. సో, 200 రూపీస్ అంట వన్ డేకి. ఈవినింగ్ టైంలో మేము ఇచ్చేసేయాలి. ఇవన్నీ తెచ్చి ఇంకా క్లబ్‌కి వెళ్ళారండి. సో, అక్కడ వారు చేసిన పెర్ఫార్మెన్స్ అక్కడ ఫొటోసు కొన్ని పెడతాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో, ఇవన్నీ చూస్తుంటే నాకు మాత్రం చాలా భయమేసిందండి. ఇప్పుడు డే టైమ్ కాబట్టి కొద్దిగా పర్వాలేదు. అదే నైట్ టైమ్ అయితే పిల్లలైతే పక్కా భయపడతారు. అలాగే కుక్కలు కూడా వెంట పెడతారు. అలా ఉన్నాయండి ఈ మాస్క్స్ అన్నీ. చాలా భయం వేసేలా ఉన్నాయి. ఒకటి వైట్ డ్రెస్ అలాగే ఒకటి బ్లాక్ డ్రెస్ తీసుకొని ఇవన్నీ తీసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తున్నారండి మా వారు. సో, అక్కడ పర్ఫార్మెన్స్ ఫొటోస్ అన్నీ పెడతాను మీరు చూసేయండి. Good. సో, ఎలా ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.